నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజ హితం మరి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయిన సందర్భంలో ప్రస్తుతం మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సైదాపూర్ గ్రామ సర్పంచ్ మరి చందా శ్రీనివాస్ మండల ఫోరం సర్పంచుల సంఘం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి సర్పంచ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారి యొక్క మనోగతం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొత్తం మీద చూస్తే కేసీఆర్ ప్రభుత్వము ప్రజల దృష్టికి వెళ్ళేటందుకు చాలా పథకాలు పల్లెల్లో ఉన్నటువంటి అంటే ఏవైతే ఈ వర్షాకాలంలో చిన్న చిన్న జబ్బులు వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో మోరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చెట్ల కింద నీళ్ళు కానీ నిల్వ కూడా చేసిన కార్యక్రమం ఎంతవరకు మీరు ప్రజలకు తీసుకెళ్తారు? ప్రజల్లో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటింటికి సర్వే చేసి మీకు అవసరం ఉన్న వాటి ఏంటి, రెండోది ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాము, రెండోది మేము ఇచ్చిన గ్రామ పంచాయతీ ఇచ్చిన సంచలే వాడమని చెప్తున్నాము. మీ చెత్తను కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ వస్తుంది, ఆ ట్రాక్టర్లోనే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తే ఉంటే మేము గ్రామ పంచాయతీ లోపల మన ప్రకృతి వనానికి సంబంధించిన ఎరువును తయారు చేయడానికి పనిచేస్తుంది. ఈ ప్లాస్టిక్ కనుక రోడ్ల మీద వేసే ఉంటే భూగర్భ జలంలో పడి మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సైదాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలందరూ తప్పకుండా గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించి మీరు పడేసే వస్తువులన్నీ గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలి. రెండవది మీరు పొద్దుగాల ఊడ్చిన బాపతి చెత్త కూడా మోరిలా కనుక నెట్టేయకుండా మీరు అట్లే పెట్టి మళ్ళీ గ్రామ పంచాయతీ ఆటో వచ్చినప్పుడు వేస్తే బాగుంటుంది. మనం మొట్టమొదటిసారి తెలంగాణ లోపల ఈ ప్యాడ్లు అనేది బాపతి కూడా కార్యక్రమము సైదాపూర్ గ్రామంలో ఉన్నప్పుడే ప్రారంభించడం జరిగింది. మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కూడా ఈ ప్యాడ్లను కూడా సేకరించడం జరుగుతుంది. ట్రాక్టర్కు ఇరువైపులా 2 సంచులు కట్టి ఆ ప్యాడ్లు సేకరణ తీసుకొచ్చి ఆ ప్యాడ్లను మన భస్మీకరణ యంత్రంలో వేసి బూడిద చేసి ఆ బూడిదను కూడా ఎరువులో తయారు చేసి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సైదాపూర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నీళ్ళను కానీ పొదుపుగా వాడుకొని నీళ్లను బయటికి రాకుండా ఈ చెత్తను బదారులేయకుండా అన్నిటినీ గ్రామ పంచాయతీకి సహకరించే మన విలేజ్ లోపల ఖచ్చితమైన పారిశుభ్రం లోపల ఫస్ట్ రావాలని నేను కోరుకుంటున్నా. రెండోది మనం చెట్లను కనుక పెంచేది ఉంటే మనకు ఆక్సిజన్ వాడేది ఉంటే ఈ కరోనా కాదు ఏ రోగం వచ్చినా కానీ మనం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా నా సైదాపూరే కాదు కరీంనగర్ జిల్లా లోపల ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచి పాలకవర్గ సభ్యులందరూ కలిసి ఈ కలిసికట్టుగా చేసేంటే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా ఆక్సిజన్ లోపల మొదటి స్థానం ఉంటుందని నేను కోరుకుంటున్నా. తెలంగాణలో కూడా మనం భారతదేశంలో కూడా తెలంగాణ లోపల మన కేసీఆర్ గారు చేసే పథకాలను ప్రజల లోపల తీసుకుపోయి ప్రజలకు అవగాహన చేసి ఎలాంటి వారికి ఏ సహాయ సహకారాలు కానీ ఇచ్చేందుకు మనం ఎన్నుదండు ఉండాలని కోరుకుంటున్నాం. మీ చందా శ్రీనివాస్. సో మొత్తం మీద 10 రోజులు ఎలా ఒక రోజు అయిపోయింది. ఒకరోజు ఈరోజు ఇట్లా చేయాలని అంటే అలాగే వైకుంఠ ధామాలు కూడా నీటి చేయాలని చెట్లను కూడా చేయాలని. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలను ఎంతవరకు మీరు మేల్కొల్పుతారు, ఎంతవరకు మమేకం చేస్తారు? ఇప్పుడు మనం శానిటేషన్లో కూడా ప్రజలకు మీ దగ్గర ఏమేమి అవసరం ఉన్నాయో వాళ్ళకి శానిటైజేషన్ అనేది జరుగుతుంది. మురికి కాలువలు కూడా చేసేటప్పుడు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ మురికి కాలువలను కూడా మేము శుభ్రం చేస్తున్నాను. మళ్ళీ కూడా వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తాం. రెండోది మా దగ్గర కిమ్టోరం కూడా 100% అయిపోవడం జరిగింది, దాన్ని కూడా శుభ్రం చేస్తాము. రెండోది తడి చెత్త పొడి చెత్త బాబతి కూడా దాన్ని కూడా సేకరణ చేసి దాన్ని కూడా ఎరువును తయారు చేయడం చేస్తాము. ప్రకృతి వనంలో కూడా మాకు చెట్లను ఇవ్వడం జరిగింది, ఆ ప్రకృతి వనం కూడా శుభ్రంగా చేసి చెట్లను పెంచడానికి సహాయం చేస్తాము. రెండవది మన నర్సరీ కూడా ఉన్న బాబతి చెట్లను కూడా పెంచి ఊళ్ళో లోపల ప్రతి ఒక్క ఇంటింటికి ఒక 6 మొక్కలు తప్పకుండా సప్లై చేసి 6 మొక్కలు బతకడానికి కోసం మా వంతు సాయశక్తులు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. రైతు వేదికలు ఎలా ఉన్నాయి, మరి రైతు వేదిక మీ దగ్గర ఎలా నిర్మించారు? అలాగే చూస్తే వైకుంఠ ధామాలు అంటే చాలామంది బయట చెప్తున్నారు అంటే డబ్బులు తెచ్చి సర్పంచులుగా ఉండి మేము చేసి కడుతున్నాము, ప్రభుత్వం మరి హడావిడిగా చేపించింది, మాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా కూడా అని చెప్పుకున్న సందర్భంలో మీరు ఫోరం అధ్యక్షులు కూడా ఉన్నారు, మీ యొక్క బాధ ఎలా ఉంటుంది? వైకుంఠ ధామాలు ప్రకృతి వనాలు అన్నిటికి సంబంధించిన బాబతి ఈ రోజు వరకు కూడా పనులు చేయడం జరిగింది. గత నెల 28వ తారీఖు వరకు కూడా మొత్తం పేమెంట్ రావడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో ఉన్న బాకీలన్నీ తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాకీలన్నీ వేయడం జరిగింది. కేసీఆర్కు మా సతీష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇక రేపటి నుంచి ఈ పల్లె కార్యక్రమాల్లో జరిగే పనులను కూడా అతి తొందరగా చేయడానికి మేము 10 రోజుల లోపల పనిచేస్తాము. ఆ పనిచేసిన బాబతి బిల్లులు కూడా మాకు ప్రభుత్వము తప్పకుండా తొందరగా చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. కరెంటు బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జీపీ నుంచి కూడా అంటే 15 ఏదో ఉంటుంది, ఆ సందర్భంలో అందులోకి వెళ్ళి కట్ చేసుకుంటుంది అని చెప్తున్నారు కదా, దీని మీద ప్రభుత్వం నుంచి వచ్చే బాపతి పైసలు మా అకౌంట్లో పడుకుంటూ
కరెంటు బిల్లు కట్టడానికి కోసం గ్రామ పంచాయతీ నుంచి కట్టడం జరుగుతుంది. ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. మన సిబ్బంది కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పేమెంట్ అనేది ప్రతి నెల తప్పకుండా పడతలేదు. చెప్పడానికైతే ప్రతి నెల పంపుతున్నాం అని చెప్తారు. అది మాత్రం కరెక్ట్ కాదు. చెప్పేది బాగా అవుతుంది, చేసేది మాత్రం కొంచెం అవుతుంది. సో ఏవైతే స్ట్రీట్ లైట్లు కూడా అంటే వాళ్ళు అనుకున్నటువంటి స్ట్రీట్ లైట్ వాళ్ళు అనుకున్నటువంటి కంపెనీ నుంచే ఆ ఎల్ఈడి లైట్లు తీసుకురావాలన్నట్టు కూడా ఒక వాదన వినబడింది. నిజమేనది? ఎల్ఈడి లైట్ల కోసం గతం 6 నెలల కిందట తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ బాపతి ప్రభుత్వం లోపల అన్ని గ్రామ పంచాయతీల్లో వ్యతిరేకం రావడం వల్ల ఆ ప్రభుత్వం దాన్ని విరమించుకున్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గమే నిర్ణయించుకొని లైట్లు కొని లేవడం జరుగుతుంది. సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. మీకు ఏమైనా ఉందా అలాంటి వెసులుబాటు? మాకు సర్పంచ్తోని ఇబ్బంది అనేంలోనే అధికారులు పనిచేసిన వాటికి బిల్లులు చేయడానికి లేట్ అవుతున్నది. బిల్లులు చేసినాక పేమెంట్ అనేది గవర్నమెంట్ సీజింగ్ పెట్టి పేమెంట్ వాడడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి అలాంటివి కలగకుండా పేమెంట్ తొందరగా వచ్చేది ఉంటే ప్రభుత్వంలో కూడా పనిచేసే సర్పంచ్ కానీ పాలకవర్గ సభ్యులు కానీ పనిచేయడానికి చాలా ముందుకు పోతారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అనేటోడు మామూలు క్యాండిడేట్ వ్యక్తి నుంచి వచ్చిన వ్యక్తి ఉంటాడు. తాను ఏదో పనిచేస్తామంటే గతంలో జరిగిన సర్పంచ్కి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ సర్పంచ్కి చాలా వ్యత్యాసం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం కూడా చేసే పనులకు చేసిన వాటికి తొందరగా బిల్లులు చెప్పించంటే ఏ సర్పంచ్ కూడా ఇబ్బంది జరగదు. ఎలాంటి సర్పంచ్లకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. చాలా వరకు కూడా కొన్ని కంప్లైంట్ ఉన్నాయి, లోపల కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ప్రతి చేసినటువంటి పనికి కూడా ఎంప్లాయీస్ అంటే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా పర్సంటేజ్ కావాలి. 5% ఎంతో అంటే ఒక 5 లక్షలకు 5,000 చొప్పున కానీ లేకపోతే ఎంతో డిమాండ్ చేస్తున్నారు అనే వాదన వినబడుతుంది. లేని ఏడల్లో బిల్లులు ఆపుతున్నారు అన్నట్టు కూడా ఏదైతే తీర్మానం తీసుకున్నటువంటి అవి కూడా ఎండీ చేయడంలో కూడా కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు కూడా చెప్తారు. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తున్నారు మీ ఫోరంగా? మా ఫోరం తరపున మేము మా ఫోరం తరపున మా మండల పార్టీ మా మండల ప్రెసిడెంట్ గారి సహకారంతో అలాంటివి జరగకుండా ఖచ్చితంగా మేము పనిచేసిన వాటికే రికార్డు చేయమంటున్నాం. మేము డబ్బులు ఇచ్చేది లేదు, డబ్బులు ఎక్కువ పెట్టుకొని మాకు పని చేయవలసిన పని. మాకు చేసిన వాటికి డబ్బులు వస్తే మాకు సరిపోతాయి తప్ప మేము డబ్బులు లంచం ఇచ్చేది లేదు, మాకు ఎక్కువ డబ్బులు కావాలని కోరుకునే లేదు. దానికి మా ఎమ్మెల్యే గారు కానీ మా కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి మా ఎంపీ గారి 100% దానికోసం శ్రద్ధ తీసుకుంటారు. దానికోసం అలాంటి బాబోతే అయితే మా దగ్గర జరుగుతలేవు. మిషన్ భగీరథ పనులు ఎలా ఉన్నాయి? మరి ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. అందులో మరి చాలామంది కాంట్రాక్టర్స్ కొంచెం ఎంకపోవడం వల్ల పని లేట్ అవుతుంది అంటున్నారు. మిషన్ భగీరథ బాపతి 90% పనులు అయిపోయినాయి. కొన్ని గవర్నమెంట్కు అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఏని బాపతి కూడా వేసినని చూపించారు. అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బంది కనుక పూర్తి చేసేంత ఇబ్బంది లేకుండా అయిపోతుంది. మిషన్ భగీరథ నీళ్ళు 99% గవర్నమెంట్ నుంచి అధికారులు చాలా కృషి కొద్దీ మా దగ్గర ఉన్న బాలరాజు సార్ అనేది డి గారు అనేది చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ నీళ్ళని అయితే సప్లై చేయడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దోమల నివారణలో ఎలా ముందుకెళ్తున్నారు? మేము దోమల కోసం కూడా మేము ఈ హైడ్రోక్లోరైడ్తో కొట్టి సాగు చేయడం జరుగుతుంది. మునుపటికి ఇప్పటికీ చాలా అయింది. మూడో పల్లె ప్రగతికి 4వ పల్లె ప్రగతి వరకు మార్పు అనేది జరిగింది. ఇంకా మార్పు అనేది జరిగేది చాలా ఉన్నది. దానికి ప్రజలందరూ సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి, మేమందరం సహకరిస్తేనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో చెట్లు నాటడం వల్ల అంటే చెట్లు ఏవైతే వనాలు ఇచ్చినావో కొంచెంమంది ప్రెజర్ కూడా ఉందని చెప్తారు. చెట్లను ఖచ్చితంగా సర్పంచ్ చూసుకోవాలని చెప్పడం వల్ల కొన్ని చోట్ల సర్పంచ్లను మరి కలెక్టర్ ఆదేశాలతోటి సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది కదా, ఇది ఎలా? అయితే సర్పంచులు అనేది నిర్లక్ష్యంగా ఉండి సర్పంచ్ అనేటోడు బాధ్యత తీసుకోకుండా కార్యదర్శి అనేటోడు వర్క్ కరెక్ట్ చేయకుండా కింది ఫీల్డ్ వర్కర్ కూడా చేయకపోయిన పరిస్థితులే జరుగుతుంది తప్ప కానీ దాదాపుగా 100% ఉన్న సర్పంచులు అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపించుకొని కనీసం వారానికి ఒకసారి ఇంట్రెస్ట్ చూసుకొని చెట్లు పెడుతుర్రు. చెట్లు పెట్టిన వాటికి కాపాడుకోవడానికి చూసే ఉంటే ఎలాంటి ఇబ్బంది జరగదు. మొత్తం పనిచేయని వారి మీదనే ఎఫెక్ట్ పడుతుంది తప్ప కానీ 100% పనిచేసిన వాళ్ళ మీద అయితే ఎఫెక్ట్ పడతలే అనే నా నమ్మకం. సో పనికి ఆరా పథకాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు కదా, ఎలా ఉంది మీ ఊళ్ళో? ఫీల్డ్ అసిస్టెంట్ పనికి ఆరా పథకం చేయించే వాళ్ళు ఎంతమంది? ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనే బాపతి వ్యవస్థ కథమైపోయింది. ఇప్పుడు ఓన్లీ ఉన్న బాపతి కార్యదర్శి ఉన్న కారాబారు వారితోనే ఈ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. కానీ ఈ ఉపాధి హామీలో కూడా ప్రజలు కూడా భాగస్వాములు అవుతలేరు. ఎందుకంటే ఇప్పుడు నాట్లు పెట్టే వరకు ఏమవుతుంది, నాట్లలో 400-500 రూపాయలు ఎకరానికి 4,000 3,000 రూపాయలు ఇచ్చే వరకు ఈ ప్రజలు కూడా తగ్గుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే పైసలు ఆ వ్యక్తి సరిపోతలేవు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి కొంచెం రెట్టింపు పెట్టి మన ఉపాధి హామీ బాపతి కూడా ప్రజలకు అవసరమయ్యేటట్టు ఏది ఈ చెట్లు నాటడానికి రోడ్ల మీద ఉన్న చెట్లను తీసేందుకు వరికి సంబంధించిన పంటలకు కూడా ప్రభుత్వం డైవర్ట్ చేసి అంటే వారికి ఉపాధి కలుగుతుంది. రేపు ప్రభుత్వంలో కూడా
డెవలప్మెంట్ కార్యక్రమం అనేది కనబడుతుంది. కేవలం గుట్టలకు పోయి గుట్టల కాడ మట్టి తీసేసి ఈ మట్టిని తీసి పక్కకు పోతే వచ్చే ఫలితం లేదు. ఫలితం వచ్చే పనులకే ప్రొసీడింగ్లు ఇచ్చి పని చేపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చేసిన మాకు కూడా మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నాను. కరోనా సమయంలో ఎలా ఉంది మీ విలేజ్, మరి ఎలా కట్టడి చేశారు, కేసులు ఏమైనా నమోదైనా? కరోనా విషయంలో కరోనా పీరియడ్ లోపల దాదాపుగా మా దగ్గర ఒక 2-3 కేసులు మా దగ్గరనైతే ఏం చనిపోలేదు, బయట నుంచి వచ్చిన వారే చనిపోవడం జరిగింది. కానీ మా దగ్గర ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండి వారికి ఎలాంటి కొంచెం కరోనా ఏర్పడ్డా వాళ్ళ ఇంటి చుట్టూ శానిటైజేషన్ చేయడం కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ వారికి ఏమైనా ఆపద వచ్చేంటే కూడా కూరగాయలు కానీ ఏదైనా సామాన్యాలు కానీ సమకూర్చడం జరిగింది. అలాంటి ఇబ్బంది జరగలేదు. అలాంటి ఇబ్బంది జరగకుండా కూడా మేము ఈ కరోనా పీరియడ్ లోపల కూడా మేము మన ఈ బెడ్ల కోసం కూడా హై స్కూల్ కూడా ఏర్పాటు చేయడింది. దానికోసం కూడా ప్రజలు ఏమన్నా అంటే మేము రాము, మా ఇంటికానే ఉంటాం, మా దగ్గరనే ఉంటాం అని చెప్పి వాళ్ళు మన కలెక్టర్ గారు ఒక కాపీ ఇచ్చింది. ఆ కాపీకి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. మాకు కరోనా గురించి అయితే ఇప్పటివరకు ఇబ్బంది జరగలేదు. మన కరోనా వ్యవస్థలో కూడా మన వైద్య సిబ్బంది కూడా చాలా సహకారం చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి మరి సైదాపూర్ గ్రామ సర్పంచ్, మరి సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అయినటువంటి మరి చందా శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయాలు మనం చూసాం. గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధుల విషయంలో కానీ, హరితహార కార్యక్రమంలో కానీ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా చక్కగా వివరించారు. చూస్తున్నాండి విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, హుస్నాబాద్, సైదాపూర్.